కార్యసాఫల్యత కోసం ఎవరింటికైనా వెళ్లేటప్పుడు తృణమో పణమో పట్టుకెళ్లి సమర్పించడం ఆనవాయితీ. ప్రత్యేక తెలంగాణ కోరుతున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఈ సూత్రాన్నే కాస్త భిన్నంగా అనుసరించారు. సెలవులు గడిపేందుకు సొంత ఊరెళ్తున్న ఆంధ్ర ప్రాంతం వారికి పూలిచ్చి నీళ్లిచ్చి వీడ్కోలు పలికారు. విడిపోయి కలుసుందామని తెలంగాణకు మంచి మనసుతో మద్దతు ఇవ్వాలని కోరారు. ఓవైపు ప్రత్యేక తెలంగాణకు రాజకీయ మద్దతు కోసం సంఘాలు పార్టీలు పాటుపడుతుంటే మరోవైపు ఆంధ్ర ప్రజల సహకారం కోరడానికి తెలంగాణ ఐటీ ఫోరం సిద్ధపడింది. ఇందుకు సంక్రాంతి పండుగను ఉపయోగించుకుంది. పండుగ సెలవులతో ఊరెళ్తున్న ఆంధ్ర ప్రాంతం వారికి హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఫోరం సభ్యులు పూలు నీళ్లిచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆనందముల్లా విడిపోదాం, సహకరించండి అంటూ కోరారు. వారి యాత్ర శుభఫలప్రదంగా కావాలని ఆంధ్ర ప్రాంతంలోని తమ స్వగ్రామాలకు వెళ్లే ఆంధ్ర సోదరులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా తెలంగాణ వాదం ప్రజల నుంచి వచ్చింది కాబట్టి సాటి సోదరులైన తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు మాకు తెలంగాణ వాదానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ ఫోరం జరిపే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా చాలా విస్తృతమైన స్పందన వస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి ప్రోగ్రామ్ డిసైడ్ చేశాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర సోదరుల నుండి మద్దతు కూడా పెట్టడం మా ముఖ్య ఉద్దేశం. దీనికి ఏంటి అంటే ఆంధ్ర సోదరులు ఇప్పటి వరకు తెలంగాణ వ్యతిరేకులు అన్న ఒక సిగ్నల్ ఉంది. అయితే ఇది తప్పుడు సంకేతం జనాలకి వెళ్తుంది అని నిరూపించడం కోసం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఊహించిన దానికన్నా ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. మరోవైపు ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రాంత ప్రజలు సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారని తెలంగాణ ఐటీ ఫోరం అంటోంది. తెలంగాణ ఆంధ్ర ప్రాంత ప్రజల ఐక్యత వర్ధిల్లాలంటున్నారు ఐటీ ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మేము ప్రయత్నిస్తున్నామని, ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్థులు కావాలని ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఇక్కడ ఐటీ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రామచందర్తో సతీష్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. 9 గంటల వార్తలు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వేగం తేజం తాజా సమాచారం హెచ్ఎంటీవీ.